ఓట్ల ముందే అనుకున్నాం కానీ ఓట్లు ఒడిచినాక కూడా లీడర్ల నడుమ పౌరుషము గింత అంటే గింత కూడా తగ్గుతలేదు. సవాళ్ళు ప్రతి సవాళ్లకు వెనకడిగే చేస్తలేరు. ఇంతకు మునుపు పెద్ద పెద్ద లీడర్లే సవాళ్ళు వేసుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు పార్టీ కార్యకర్త సవాల్ వేసిండు. గా సవాల్కు నేను కూడా సిద్ధమే అంటుండు ఎమ్మెల్యే. ఇంతకు ఎవల్లా ఎమ్మెల్యే ఏందా సవాళ్ళు అంత తెలవాలంటే గి వార్త చూద్దాం పార్. సై అంటే సై, డి అంటే డి అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ రాజకీయాలు. సై అంటే సవాళ్ళు అంటున్నారు, ఊ అంటే ఓట్లు పెడుతున్నారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఓట్లు పెట్టుడు తడిబట్ట తానాలతోని పొట్టు పొట్టు నడుస్తున్నాయి తెలంగాణ లీడర్ల నడుమ జౌడాలు. లేదు లేదు అనుకున్న కాల్ పార్టీ వాళ్లకు అధికారంలో ఉన్న షై పార్టీ వాళ్లకు నడుమ గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు పంచాది. నువ్వే తప్పు చేయలేదు, పబ్లిక్ ను దోసక తినలేదని హుజూరాబాద్ ఉన్న చెల్పూరు అంజన్న గుళ్ళకు వచ్చి ప్రమాణం చెయ్యి అని నియోజకవర్గం షై పార్టీ అధ్యక్షుడు ప్రణవ్ అక్కడి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నకు సవాల్ వేసిండు. ఇక నా తమ్ముడు పిలిస్తే నేను రానా, వస్తా, ఎందుకు రాను, నేను ప్రమాణం చేస్తుంటే దగ్గరుండి చూద్దురా తమ్మి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న. ఇక ఇనురి ఏమంటుండవో పారి. చిన్న పిల్లగాడు తమ్ముడు లాంటోడు నాకు సవాల్ విసిరిండు. ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. హనుమాన్ టెంపుల్ కి 11 గంటలకు వచ్చి నేను ప్రమాణం చేస్తా చెల్పూర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గిట్లా సార్ మాట్లాడిన మాటలు విన్నాక ఎట్టన్నా పోయేటట్టే ఉంది, లొల్లి పెద్దగానే అయ్యేటట్టుందని పోలీసు వాళ్ళు అడ్డం తిరిగి ఇంట్లోనే పెట్టిళ్ళు. అయినా ఏం లేదు, నా మాటని నిలబెట్టుకుంటా అని ఇగో ఇట్ట అంజన్న బొమ్మ పట్టుకొని ఇంట్లోనే తడిపట్ట తానాలు చేసిండు కౌశిక్ రెడ్డి అన్న. నేనే తప్పు చేయలేదు, పబ్లిక్ సొమ్మేం దోసక తినలేదని ప్రమాణం చేసిండు. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా అంతేకాదు ఇగిటు సందుల సందని అధికార పార్టీ వాళ్ళను అక్కడి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ను గట్టిగానే చాపించిండు. మంత్రి సార్కు కౌశిక్ రెడ్డి అన్న కూడా సవాల్ ఇచ్చిండు. నేను పొన్నం ప్రభాకర్ గారు ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు ఫ్లై యాష్ లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇయాలటి దాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు? నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు. నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. నువ్వు ఈ 100 కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేయి. ఆ ఓవర్లోడ్ పోయే లారీలో నాకు ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదనేది నువ్వు ప్రమాణం చేయాలి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా. గిట్లా ఆయనకు ఈయన సవాళ్ళు ఇసుడు, ఈయనకు ఆయన సవాళ్ళు ఇసుడు. కార్ పార్టీ వాళ్లకు షై పార్టీ వాళ్లకు నడుమ చదవడం సిలికి సిలికి గాలివాన లెక్కనే తయారైతుంది. మరి చూడాలకి పంచాది ఎంత దూరం పోతుంది ఏంది అనేది గాని గిట్లా సవాళ్ళు ప్రతి సవాళ్ళు తడిబట్ట తానాలు ప్రమాణాలతోని పొయ్యి మీద పెట్టిన కుండల నీళ్లు ఉడికినట్టే కుట కుట అని ఉడుకుతుంది తెలంగాణలో రాజకీయం. ఇక ముందు ముందు ఏమైతుందో ఏమో చూసుకుంటా పోవాలి.